నమస్కారం అందరికీ. నమస్తే. సో, గుడ్ ఈవెనింగ్ అందరికీను. ఈ ప్రోగ్రామ్‌ని దాదాపుగా ఒక అరగంట నుంచి నేను గూడా చూస్తూ ఉన్నాను. చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, చక్కటి ఆలోచనతో ఎంతో మందిని ప్రోత్సహించాలని చెప్పి, ఈ యొక్క ప్రోగ్రామ్‌ని లాంచ్ చేసిన పెద్దలు, మరి శ్రీ ఎరా శామ్యూల్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు, అభినందనాలు. అదే విధంగా ఇక్కడ ఎంసీ చేయించిన వారందరికీ కూడాను మై గ్రీటింగ్స్. థ్యాంక్ యూ జ్యోతిర్మయి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ కనెక్టింగ్. ఈ విధంగా ఈ ప్లాట్‌ఫార్మ్ లో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఇచ్చినందుకే వందనాలు. మరి అందరికీ వినిపిస్తుందా? యెస్ మేడం. కంటిన్యూ మేడం. ఓకే. రైట్. ఎందుకంటే ఐఎమ్ నాట్ లాంచింగ్ ద జూమ్ సిన్స్ యూ ఆర్ లాంచింగ్. సో ఐఎమ్ నాట్, అంటే నాకు అంత క్లారిటీ కనిపించట్లేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఎవరో లాంచ్ చేస్తే నేను మాట్లాడుతున్నాను. సో ఈ రోజున మనము ఈ విధంగా కలుసుకునేది మన యొక్క ముఖ్య ఉద్దేశము, మన గమ్యం ఏంటో మనకందరికీ తెలిసిందే. మరి ఈనాటి కాలంలో ఈ విధంగా ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులని విచారంలో ముంచేశారు. ఎంతో మంది అనగా కుటుంబాలు, కొన్ని కుటుంబాలు ఈ విధంగా సఫర్ అవటం అనేది చాలా విచారకరమైన విషయం. అయితే నేను 2 విధాలుగా మాట్లాడతాను. ఒకటేంటంటే ఐ విల్ బి యూజింగ్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్, ఎందుకంటే నాకు ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడడం అలవాటు. ఐఎమ్ ష్యూర్ మీకు అందరికీ కూడా దట్ ఈస్ ఆల్ రైట్. తెలుగులో వీలైనంత మటుకు మాట్లాడతాను. నా గురించి నేను ఇంకా 2 విషయాలు ఏం చెప్పుకోవాలంటే, ఐఎమ్ అ మదర్. నాకు 4 అమ్మాయిలు, 1 బాబు. సో ఐ హ్యావ్ 5 చిల్డ్రన్. ప్రస్తుతానికి మా 4 అమ్మాయిలు పెద్దవాళ్ళు. 4కి వివాహం జరిగింది. మా చిన్న బాబు హీఈస్ ఇన్ గ్రేడ్ 11, హీఈస్ 15 years old. అయితే నా జీవిత కాలంలో కూడా నేను ఎంతో మంది ఈ విధంగా ఇటువంటి విచారకరమైన విషయాల్లోకి వెళ్ళటం అనేది నేను ఎంతో మందిని చూశాను. నేను కూడా మరి నా స్నేహితులు వాళ్ళ యొక్క పిల్లల్ని కోల్పోయినప్పుడు జరిగిన విషాదం కూడా నేను అనుభవించి, ఇది చాలా, ఇట్ ఈస్ అ వెరీ సాడ్ మూమెంట్. ఒక పేరెంట్ కి ఎంతో ఆశతో పిల్లల్ని పెంచినప్పుడు జరిగే ఈ యొక్క సూయిసైడ్ టెండెన్సీ అనే కాదు, అదొక మొమెంటరీ, ఒక ఇమోషనల్ స్టేటస్ లోకి పిల్లలు వెళ్ళినప్పుడు ఈ యొక్క తప్పు జరుగుతుంది. ఒక విధమైన తప్పు చేస్తారు వాళ్ళు, కానీ ఆ తప్పులో నుంచి ఒకసారి వెళ్ళాక బయటపడలేరు, అందులో మునిగిపోతారు. కానీ దే లీవ్ ద పేరెంట్స్ కి మాత్రం విషాదం మిగిలిపోతుంది. ఇంకా జీవితకాలం అంతా మేము ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకున్నాము, ఏం జరుగుతుంది మా జీవితంలో, మరి మాకున్న మా ఏకైక లేదా కొన్నిసార్లు 2-3 పిల్లలు ఉన్నప్పటికీ ఒక్క చైల్డ్ విధంగా సూయిసైడ్ లో ప్రాణం కోల్పోయినట్లయితే దట్ లీవ్స్ యూ ఇన్ ట్రెమెండస్, ఒకలాంటి మొదట్లోనేమో ఒక షాక్ ఉంటుంది. ఆ షాక్ అయిన పిమ్మట ఒక విషాదం చాలా, ఇట్ విల్ సరౌండ్ దెమ్, ఇట్ విల్ ఎన్గల్ఫ్ దెమ్, ఇట్ విల్ పుట్ దెమ్ ఇంటూ లాట్ ఆఫ్ సారో. ఒకలాంటి స్ట్రెస్ వచ్చేస్తుంది లైఫ్ లో. లైఫ్ అంటేనే ఒక పెద్ద సమస్య లాగా మిగిలిపోతుంది. సో ఈనాడు మనతో ఉన్న చిన్న యంగ్స్టర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఐఎమ్ ష్యూర్ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. మనం అందరం కలిసికట్టుగా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కనుక ఐ థాట్ లెట్ us put the entire perspective together. ఇదే కాంటెక్స్ట్ లో ఇంకొక విషయం నేనేం చెప్పాలనుకున్నా అంటే, కొంతమంది పేరెంట్స్ పిల్లలు యాక్సిడెంటల్ గా పోయిన పేరెంట్స్ కూడా ఉన్నారు. ఐ థింక్ దేర్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ హూ ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. అయితే ఒకటి మాత్రం నేను ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్పదలుచుకున్నాను. ఇన్ ద రీసెంట్ ఇయర్స్ 2019 లో జాన్యువరి నెలలో ఒక కపుల్ దే లాస్ట్ 3 children at one go. ఒకటే గోలో, ఒకటేసారి. ఏ విధంగానంటే, మరి పిల్లలేమో చదువుకుంటూ యుఎస్ఏలో హాలిడే కానీ క్రిస్మస్ సీజన్ లో ఒకరింటికి వెళ్ళారు, ఒక 2 nights స్పెండ్ చేయడానికి. అయితే ఆ ప్రదేశంలో ఏంటంటే నైట్ లో చీకటి కాలంలో రాత్రి అయిన పిమ్మట ఫైర్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఆ ఫైర్ వచ్చినప్పుడు ఒకేసారి నిద్రలోనే, వాళ్ళు నిద్రించుచుండగానే నిద్రలో 3 ఒకసారి చనిపోయారు. పేరెంట్స్ కి చాలా పెద్ద షాక్ అది. పేరెంట్స్ వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత వెళ్ళి ఒక 40 days అయ్యాక
తిరిగి వచ్చారు. బాడీస్ అయితే ఆల్మోస్ట్ 45 days అయ్యాక వచ్చాయి. వచ్చినప్పుడు నేను వెళ్ళాను. ఆ యొక్క సంఘటన, ఆ యొక్క విషాదము నేను చూసినప్పుడు ఇది అసలు ఏ ఎనిమికి కూడా ఇలా జరగకూడదు అని నేను చాలా విచారించాను వాళ్ళతో కలిసి. ఈ విధంగా కుటుంబాలు వాళ్ళ కుటుంబంలో ఎంతో మంది చనిపోతూ ఉంటారు. ప్రక్కన మన చుట్టుపక్కల మరి ఎల్డర్స్ పోతుంటారు. ఇదంతా ఒక విషయం అయితే పిల్లలు ఎప్పుడైతే సూయిసైడ్ కమిట్ చేసుకుంటారో దట్ లీవ్స్ యూ విత్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్. పేరెంట్స్ కి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది లైఫ్ మీద. మేము మా పిల్లల్ని ఇంత కష్టపడి ఇంత ఈ విధంగా ముద్దుగా పెంచుకున్న మా యొక్క బాబు, మా యొక్క పాప, ముఖ్యంగా ఇక్కడ మనము కాంటెక్స్ట్ వచ్చి ఆడపిల్లల్ని కూడా మనం ఆలోచించినట్లయితే మరి మన పాప మనల్ని మోసం చేసింది, మనల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను అని పేరెంట్స్ పర్స్పెక్టివ్ చూడొచ్చు మనం. ఇప్పుడు పిల్లల్ని ఉద్దేశించి కూడా కంబైన్డ్ గా ముందు కొన్ని పాయింట్స్ మాట్లాడతాను, ఆ తర్వాత పిల్లలతో కొన్ని విషయాలు, ఆ పిమ్మట పేరెంట్స్ తో. మనం లైఫ్ ని చూసినట్లయితే ప్రతి ఒక్కరి మానవుని యొక్క లైఫ్ మన పెద్దలు చెప్పినట్టుగా కొన్ని స్టేజెస్ లో వెళ్తా ఉంటుంది. ద ఫస్ట్ స్టేజ్ మనందరికీ తెలిసిందే. మన భారతదేశంలో హిందూ కల్చర్ ని చూసినట్లయితే ముందు మనం ఒక బ్రహ్మచర్య అని ఒక లైఫ్ ఉంటుంది. యాజ్ అ చైల్డ్ యు ఆర్ బార్న్, మళ్ళీ చైల్డ్ గ్రో అయి అంత త్రూ అవుట్ సింగిల్ గా వీఆర్ ఆల్ సింగిల్. సో ఆ తర్వాత ఏమవుతుందంటే మనము గృహస్థ్యలోకి వెళ్తాం. అది సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనుకుంటాం. ఆ పిమ్మట మనం వెళ్ళేది ఇంకా ఆఫ్ కోర్స్ మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్ వెళ్ళినప్పుడు వానప్రస్థ అనగా మన హార్డ్ వర్క్ మనం చేస్తాము. we will yield the hard work along with grihastya and even vanaprastha. మనము we yield the hard work. ఆ తర్వాత చివరిగా లైఫ్ మొత్తం కూడా మనము ఒక సీనియర్ అడల్ట్ అయినప్పుడు, లైక్ వి కాల్ నవ్ డేస్ సీనియర్ సిటిజన్, 60+ years or 70+ years వచ్చిన పిమ్మట పిల్లలు అప్పటికే అంత సెటిల్ అయిపోయి ఉంటారు. ఇంకా రిలాక్స్డ్ లైఫ్, రిటైర్డ్ లైఫ్, సన్యాస, ఈ విధంగా కొన్ని స్టేజెస్ లో ఉంటుంది లైఫ్. ఇంకా ఏ రిలీజన్ తీసుకున్నా, ఏ ఫిలాసఫీ తీసుకున్నా ఈ విధంగా లైఫ్ అనేది ఒక స్టేజెస్ లో వెళ్తుంది. అయితే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం పుట్టిన పిమ్మట పేరెంట్స్ మనల్ని ఎంతో క్లోజ్ గా, మన క్షణక్షణం మనల్ని అబ్జర్వ్ చేసుకుంటా, మన అవసరతల్ని తీర్చుకుంటా, తల్లిదండ్రులు చూయించే ప్రేమ, వాళ్ళ యొక్క ఆప్యాయత, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్, వాళ్ళ యొక్క నడిపింపు చాలా క్లోజ్ గా ఉండే సమయం అది. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ మోడర్న్ కాంటెక్స్ట్ చూసినట్లయితే పిల్లలు మాకు కూడా బాగా తెలుసులే, మా పేరెంట్స్ చెప్పిన మాట మేము వినాలనా, అవసరమా అన్న ఒక థాట్స్ వస్తున్నాయి పిల్లలకి ఈ మధ్య. ఎందుకంటే పేరెంట్స్ కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతున్నారు, తొందరగా అయిపోతున్నారు ఓల్డ్ ఫ్యాషన్ అని ఒక థాట్ ఉంటుంది పిల్లలు. యంగ్స్టర్స్ ఏం నోటీస్ చేయాలంటే ఇంతకు ముందు ఒక జనరేషన్ అయిపోయింది అని చెప్పాలంటే 10 సంవత్సరాలు పట్టేది. కానీ ఇప్పుడు ఒక జనరేషన్ అయిపోయింది అని చెప్పడానికి 1 year పడుతుంది అని చెప్పొచ్చు. మేబీ 5 years, 2 years, కానీ ఆల్మోస్ట్ 1 year. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సో మెనీ చేంజెస్ వస్తా ఉన్నాయి మన చుట్టుప్రక్కల. టెక్నాలజీ చేంజెస్ ఏ కాకుండా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తా ఉన్నాయి. సో చిల్డ్రన్ కి ఏమవుతుందంటే ఒకలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్, మా పేరెంట్స్ కంటే మాకు ఎక్కువ తెలుసు. ఎందులో తెలుసు? టెక్నాలజీలో తెలుసు, కొన్ని స్కిల్స్ లో తెలుసు. మరి పేరెంట్స్ ఇచ్చిన ఆ యొక్క లిబర్టీ, ఆ ఫ్రీడమ్, ఆ యొక్క ఎంకరేజ్మెంట్ ని బట్టి మేము వాళ్ళకంటే బాగా చేయగలుగుతున్నాము అని ఒక కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఇందులో వాళ్ళు నోటీస్ చేయకపోయేది ఏంటంటే పేరెంట్స్ యొక్క మాటలు ఒబే చేయకుండా ఉండటం అనేది జరుగుతుంది. పేరెంట్స్ కి పిల్లలకి ఉన్న ఒక వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటంటే పేరెంట్స్ కూడా ఫోర్స్ఫుల్ గా ఉండలేకపోతున్నాం. పిల్లలేమో ఒబీడియన్స్ అనేది తగ్గిపోతా ఉంది. ఒక మాట ఉందండి, నేను బైబిల్కి ఒక వర్స్ రెఫర్ చేస్తాను, ఎందుకనంటే నాకు అది చాలా నచ్చిన ఒక లైన్ అన్నమాట. మీకు చెప్పాలంటే ఒక మానవుడు ఇఫ్ హీ హ్యాస్ టు గో త్రూ లైఫ్ తప్పకుండా సఫరింగ్ అనేది ఉండాలి. కనుక బైబిల్ ఏమంటుందంటే సఫరింగ్ ప్రొడ్యూసెస్ పర్సివియరెన్స్, పర్సివియరెన్స్ ప్రొడ్యూసెస్ క్యారెక్టర్, అండ్ క్యారెక్టర్ గివ్స్ యూ హోప్. ఇదన్నమాట లైన్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్. ఇది బైబిల్ తెలిసిన వాళ్ళు చూసినారంటే రోమన్స్ అనే ఒక బుక్ లో 5th chapter లో ఉంది.
సఫరింగ్ ప్రొడ్యూసెస్ పర్సివియరెన్స్. ప్రతి ఒక్కరూ కొంచెం సఫరింగ్ ద్వారా వెళ్ళాలి. కాస్త బాధ, కాస్త కష్టం అనేది ప్రతి ఒక్కరికి కలగాలి. అది కలిగినప్పుడే ఒక పర్సివియరెన్స్, అంటే ఇది నేను చెయ్యాలని ఒక ఆశ ఉంటుంది, అది చేయాలని ఒక ప్రయత్నం వేస్తాము. ఆ యొక్క మార్గంలో నడవడానికి మనం ఏదైతే ఒక గోల్ సెట్ చేసుకున్నామో ఆ గోల్ యొక్క డైరెక్షన్ లో వెళ్ళడానికి తప్పకుండా హార్డ్ వర్క్ అనేది వేయడానికి మనం మనస్ఫూర్తిగా వేస్తాం. ఆ పర్సివియరెన్స్ ఉంటేనే క్యారెక్టర్ బిల్డింగ్ అనేది జరుగుతుంది. మనం చిన్నప్పటి నుంచి కాండక్ట్, క్యారెక్టర్, ఎవ్రీ చైల్డ్ నోస్ అబౌట్ ఇట్. కాండక్ట్ అండ్ క్యారెక్టర్ గ్రో కావాలి. క్యారెక్టర్ గ్రో అయినప్పుడే ఏమవుతుందంటే హోప్, అంటే ఆశ మీద మనకు ఒక నమ్మకం వస్తుంది. వీ హ్యావ్ కంటిన్యూ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ ద హోప్. ఫెయిత్ ఇన్ హోప్ ఉండాలి. ఎక్కడైతే ఆ హోప్ నశించిపోతుందో, ఆ హోప్, ఆ యొక్క ఎదురు చూడటము విత్ డిజైర్ దట్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్, ఇది తప్పకుండా జరుగుతుంది అనే ఒక ఆశయంతో, ఆ యొక్క ఆశతో, ఆ యొక్క ఆశ తప్పకుండా సమపూర్తి అవుతుంది అనే యొక్క తలంపుతో ముందుకు వెళ్ళాలి అనంటే తప్పకుండా ఆ యొక్క బాబుకి పాపకి ఏ ఉండాలంటే దే షుడ్ హ్యావ్ దట్ క్యారెక్టర్ ఇన్ లైఫ్. మరి ఎందుకు ఈ సూయిసైడ్ టెండెన్సీ వస్తుందని మనం ప్రశ్నించడానికి చూసినట్లయితే, చిన్నపిల్లలు మీరందరూ ఏం తెలుసుకోవాలంటే, పేరెంట్స్ యొక్క మాటని మనం ఒబే చేస్తేనే, ఆ యొక్క హార్డ్ వర్క్ ద్వారా వెళ్తేనే మనం తప్పకుండా వి విల్ బి విన్నర్స్ ఇన్ ద రేస్ ఆఫ్ లైఫ్ అని మనం తెలుసుకోవాలి. ఈ హార్డ్ వర్క్, ఈ యొక్క కష్టమైన పరిస్థితిలో ఎందుకు వెళ్ళాలే నా బాబో పాపో, నేను ఇంకా మరీ పూర్తిగా షీల్డ్ చేస్తాను నా చైల్డ్ ని అని తల్లిదండ్రులు అనుకున్నట్లయితే, యూ విల్ బి ఓన్లీ టేకింగ్ దెమ్ త్రూ అ వెరీ ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్. ఎక్కడైతే వాళ్ళకి ఎక్స్పోజర్ తక్కువ అయిపోతుంది, ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ కెలామిటీస్ ఇన్ లైఫ్ తక్కువ అయిపోతాయి. బాధ కలిగినప్పుడు నేను ఆ బాధని ఎలా ఓవర్కమ్ కావాలా అన్న యొక్క ఆ యొక్క స్కిల్ తక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే నాకు బాధని నేను జయించాలి, ఈ విధంగా కష్టపడి ఈ బాధలో నుంచి నేను బయటికి రావాలి, నాకు మనసు సంతోషంగా లేనప్పుడు ఈ దుఃఖంలో నుంచి నేనే ప్రయాసపడి బయటికి రావటం, వెన్ ఐ లూజ్ ఐఎమ్ అ విన్నర్ అని చైల్డ్ ఆ యొక్క గమ్యం మీద ఉండాలి. అలా ఉన్నట్లయితే ద చైల్డ్ కెన్ బి వర్కింగ్ హార్డ్ టు పాలిష్ హిస్ లైఫ్, టు రిఫైన్ హిస్ లైఫ్. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాము. గాంధీ మహాత్ముడు కూడా మన కంట్రీస్ నేషనల్ ఫాదర్ ఆఫ్ దిస్ నేషన్, లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆయన ఏమన్నారంటే తప్పకుండా ఎవ్రీ హ్యూమన్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు గో త్రూ సారో అండ్ సఫరింగ్. ఇవి రెండు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఉంటేనే మనము వి బికమ్ విన్నర్స్ అని అన్నారు. మరి మన జీవితంలో ఈ రెండు ఉన్నప్పుడు వీటిని జయించడం ఎలా అనేది ఎవ్రీ యంగ్ పర్సన్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ దేర్ లోవర్ ఇయర్స్ ఆఫ్ లైఫ్. పేరెంట్స్ కూడాను దే హ్యావ్ టు ప్రొవైడ్ అండ్ అలౌ దెమ్ టు సఫర్. ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్పాలంటే, మేము మా పిల్లలు పెరిగేటప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మాయిలు, మా హస్బెండ్, నేను కూడాను వాళ్ళకి ఎన్నో డ్యూటీస్, తప్పకుండా అందరు పేరెంట్స్ ఇస్తాము, ఎన్నో డ్యూటీస్ ఇస్తాం ఇంట్లో, ఇది చేయాలి, అది చేయాలి, నువ్వు ఇది చేయాలి, అది చేయాలని. కానీ ఆ ముగ్గురు నలుగురులో ఒకరు ఉంటారు నేను చెయ్యను అని మొండికేసేవాళ్ళు, మాట వినరు. ఇద్దరే పిల్లలున్నా ఒకరు మొండిగా ఉంటారు, ఒకరు మాట వినరు. ఆ మాట వినంచండి మనం ఇగ్నోర్ చేయకుండా వాళ్ళకి ఇంకా కొంచెం కాస్త పనిష్మెంట్స్ ఇస్తూ, వాళ్ళ మీద ఇంకొంచెం ప్రెషర్ పెడుతూ చేయాలి, ముందుకు నడిపించాలి. సో మా ఇద్దరిలో మా హస్బెండ్ ఎలాంటి వాళ్ళంటే ఈజ్ అ టాస్క్ మాస్టర్ అన్నమాట. నేను చెప్పిన మాట ఫైనల్. కొన్నిసార్లు అన్రీజనబుల్ అయినప్పటికీ నేను చెప్పిందే ఫైనల్ అని అనుకుంటారు. ఆ విధంగా ఉంటే గిన ఏమవుతుందంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే, పోనీలే అని, యాజ్ అ మదర్ నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, ఇట్స్ ఓకే, లెట్ మై చైల్డ్ లెర్న్ ద సెకండ్ టైమ్ అని. కానీ కొంతమంది పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఈ విధంగా ఫాదర్ స్ట్రిక్ట్ గా ఉన్నా, మదర్ స్ట్రిక్ట్ గా లేకపోయినా, ఇందుకే ఈ యొక్క పరిస్థితి వచ్చిందేమో అని మనం అనుకోవడానికి కూడా కాదు. ఎందుకు చేతనంటే child is going through a different kind of experience. We are bringing up our child in good faith. మన పిల్లల్ని ఎంతో సానుభూతిగా పెంచుతాము, స్ట్రిక్ట్ గా పెంచుతాము.
At the same time with love and affection పెంచుతారు పేరెంట్స్. అన్ని ఎక్స్పీరియన్సెస్ ఒకవేళ భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఎదుర్కొంటే మన చైల్డ్ సఫర్ అవుతారని కొన్నిసార్లు మనం ప్రొటెక్ట్ చేస్తాము. ఈ విధంగా ఉంటాం. కానీ at the same time if the child is unable to overcome his sorrow and his difficulty, we begin to feel very disappointed with life. మనమే ఏదో ఒకలాంటి విచారకరమైన పరిస్థితిలోకి వెళ్తా ఉంటాం. అయితే పిల్లలు ఇక్కడ మనము కొన్ని స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. వీ హ్యావ్ టు టేక్ సర్టన్ యాక్షన్. ఎప్పుడైతే టీనేజ్ లోకి వస్తామో, టీనేజ్ ఇస్ ద అడాలసెంట్ ఏజ్ బిట్వీన్ ద ఇయర్స్ ఆఫ్ 13 to 21 or 24. You know, up to 24 కూడా according to psychology you are still growing. But from the teenagers 11th year enter అయినప్పటి నుంచి కూడాను children are going through lot of disturbance in the mind. ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే, ఎందుకంటే ఒక చైల్డ్హుడ్ లోనేమో ప్రొటెక్షన్ కింద ఉన్నారు చైల్డ్. ఇప్పుడు టీనేజ్ లోకి వచ్చాకనేమో ఈ ప్రొటెక్షన్ నుంచి కూడాను ఒక ఇండిపెండెన్స్ రావాలా అని చైల్డ్ ఇస్ ఆల్ ద టైమ్ సీకింగ్ ఇండిపెండెన్స్, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే వీ వాంట్ అవర్ చిల్డ్రన్ టు బి ఇండిపెండెంట్. ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కి ఏమవుతుందంటే, వీళ్ళని ఆ టీనేజ్ లో వాళ్ళకున్న స్కిల్స్ అన్నిటిని డెవలప్ చేయడానికి మనం వాళ్ళకి కాస్త ఫ్రీడమ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది యాజ్ అ పేరెంట్. సో వీ గివ్ దెమ్ ద ఫ్రీడమ్ అండ్ ద లిబర్టీ టు గ్రో, విచ్ ఇస్ వెరీ గుడ్. ఆల్వేస్ దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ అండ్ ద బెస్ట్ వే. అనుకోని రీతిగా కొన్నిసార్లు పిల్లలు దే మే ఫాల్ ఇన్ టు రాంగ్ వేస్, దే మే ఫాల్ ఇన్ టు రాంగ్ థాట్స్, దే మే ఫాల్ ఇన్ టు రాంగ్ హ్యాబిట్స్. పేరెంట్స్ ఎంత గమనించినా కానీ, ఎంత ప్రొటెక్ట్ చేసినా కానీ, ఎన్ని విధాలా వాళ్ళు చైల్డ్ ని డైరెక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా కొన్నిసార్లు చిల్డ్రన్ మే ఫాల్ ఇన్ టు ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ లోకి పడిపోవచ్చు. కొన్ని సంఘటనలు జరగవచ్చు వాళ్ళని అనుకోని రీతిలో. మనం ఫర్ ఎగ్జాంపుల్ వి సీ ఈవెన్ ఇన్ సర్టెన్ ఇప్పుడు చిత్రీకరించిన మూవీస్ లో చూస్తానే ఉన్నాం. అనుకోని సడన్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఇన్ లైఫ్. ఇట్ కెన్ బి సర్కమ్స్టాన్షియల్, ఇట్ కెన్ బి సిచ్యువేషనల్. ఇలాంటి జరిగినప్పుడు మనం మరి మన పిల్లల్లో ఏ ఉండాలంటే, దే హ్యావ్ టు లెర్న్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ టు ఫేస్ ఇట్ అని మనము ఆశపడుతూ ఉంటాం. ఆ యొక్క కరేజ్ రావడానికి క్యారెక్టర్ బిల్డింగ్, ఆఫ్ కోర్స్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. we have already put in all our effort. మనం పూర్తి ఎఫర్ట్ వేసాం మన పిల్లల్ని మనం పెంచడానికి. సో we brought them to a certain level. సో చైల్డ్ కూడా, మన పిల్లలు కూడాను మనతో కోఆపరేట్ చేసి ఆ లెవెల్ వరకు వచ్చారు. కొన్నిసార్లు మన ఫాదర్ అండ్ మదర్ కుడ్ బి వెరీ స్ట్రిక్ట్, సమ్ టైమ్స్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్. ఈ విధంగా వాళ్ళని పైకి తెచ్చినప్పటికీ కూడా చైల్డ్ ఒక వయసులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఇన్ దట్ వెరీ డెలికేట్ లైఫ్ లో ఉన్నప్పుడు, ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఉన్నప్పుడు, అడాలసెంట్ స్టేజ్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ యంగ్ అడల్ట్హుడ్, యంగ్ అడల్ట్ అని అంటాము. ఎందుకనంటే ఆ స్టేజ్ లో పిల్లలకి వాళ్ళకి ఇంకా అడల్ట్ గా లేరు, చైల్డ్ లాగా ఫుల్ ప్రొటెక్షన్ లో లేరు. దే ఆర్ స్టిల్ ఇవాల్వింగ్ టు బి అన్ ఇండిపెండెంట్ అడల్ట్. ఆ స్టేజ్ లో చాలా మటుకు పిల్లలకి సైకలాజికల్ కూడా డెవలప్మెంట్ కావడానికి వాళ్ళకి కొన్నిసార్లు మనసులో వాళ్ళకి ఆ ఎమోషనల్ అప్హీవల్స్ అనేది వస్తూ ఉంటుంది. సో పిల్లలు ఏం చేయొచ్చు అని మనం ఆలోచన, లెట్ us look to what can the children do and what can we as parents do. Every child should have a platform to express his feelings and emotions. ఇప్పుడు స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు గనక మనకి అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ లేవు. పేరెంట్స్ అయితే ఏం చూస్తున్నారంటే, వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కౌన్సిల్ అవర్ చిల్డ్రన్. పేరెంట్స్ కౌన్సిల్ చేస్తున్నాము, కజిన్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కౌన్సిల్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక చైల్డ్ కి కొన్నిసార్లు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రెండ్స్ అవసరము, లేదా పేరెంట్స్ తో ఎక్స్ప్రెస్ చేస్తారు. కొన్ని విషయాలు వాళ్ళు చెప్పలేకపోవచ్చు. therefore they want to have a friend, or they want to have a friend like adult to whom they can express. So idanga one of the ways of coming out of depression, or coming out of emotional sadness, or coming out of a situation which is putting you into lot of confusion and sadness. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు వాళ్ళు ఎవరితో అన్న షేర్ చేసుకుంటే వాళ్ళ యొక్క
వాళ్ళ యొక్క సాడ్నెస్ కొంత లెవెల్ వరకు అది వాళ్ళు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వన్ వే అవుట్. నంబర్ 2 ఏం చేయొచ్చు అంటే, చైల్డ్ కెన్ ఆల్వేస్ గో బ్యాక్ టు దేర్ అడల్ట్ కౌన్సిలర్ with whom they can just go for a therapy, oka treatment laga. It could be a counselor or it can be a professional therapist. So ee therapy loki ellalante chaala professional centers kuda unnayi. So that is one thing. Kani nenu ankonu ekku bhagam pillalu aa therapies loki velladaniki ishtapadtarani. Endukanante vallu inka young, they are still young and growing. Adi oka confusion unde stage anamata, because they are just young adults. Vallu eme gaani it is not a stage wherein they are already falling into a big ఏమంటారు ఒక పెద్ద డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అన్న పరిస్థితి కాదది. ఒక కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు ఆ లెవెల్లో, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ యంగ్ అడల్ట్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మిడిల్ ఏజ్ అడల్ట్. సో ఆ విధంగా అక్కడ ఉన్నప్పుడు కొంతమంది ఎప్పుడైతే పేరెంట్స్ మా పిల్లలు చాలా గ్లూమీగా ఉన్నారు, మనతో ఎక్కువ షేర్ చేయట్లేదు, మరి ఈ పరిస్థితి ఎందుకుందా అని అనుకుంటే గిన there are professional therapists ganka akkada vellochu. So they can talk to somebody who can comfort them, they can go to a therapist. And moododiga inka balanga cheyala anukunte, if the child is putting in effort to come out from his own, all the youth who are listening here, when you're trying to come out of your sadness, endukanante manam indakane one fine gentleman was sharing about his own life. ఆయన ఏం చెప్పారంటే 8 years he was into a certain affair or a whatever relationship or a friendship where he thought he likes a certain girl. ఒక అమ్మాయిని ఇష్టపడ్డం, మరి ఆ 8 years గడిచిన పిమ్మట ఆ అమ్మాయికి పెళ్లి జరగటం, వెళ్ళిపోవటం, మరి ఆ తర్వాత అతను ఇంకొక మ్యారేజ్, ఆయన కొంచెం అడల్ట్ అయిపోయాక, కొంతకాలం గ్యాప్ అయిపోయాక, ఆ యొక్క 8 years పీరియడ్ ఆ అమ్మాయి ఎప్పుడైతే వివాహం చేసుకొని వెళ్ళిపోయిందో ఆయన ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు, కానీ ఒకలాంటి సాడ్నెస్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎలా బయటపడ్డాడు? ఎందుకంటే లైఫ్ ఇస్ స్టిల్ బ్యూటిఫుల్. వెన్ లైఫ్ ఇస్ స్టిల్ సో బ్యూటిఫుల్, చక్కటి జీవితం, ఎన్నో సాధించగలిగే జీవితం. ప్రతి యూత్ కి, ప్రతి యంగ్ పర్సన్ కి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక హోప్ ఉంటుంది, ఒక డిజైర్ ఉంటుంది, నేను ఇది చేయాలి, అది చేయాలని. అలా ఉన్నప్పుడు మరి ఇది జరిగినప్పుడు తర్వాత ఆయన చూసింది ఏంటంటే, నిజంగానైతే జీవితంలో ఆయన ఎదిగిన పిమ్మట ఆయన చూసింది ఏంటి? మనం ఇందాకే విన్నాము, చక్కటి ఫ్యామిలీ, నైస్ చిల్డ్రన్, వైఫ్ అండ్ ఫాదర్ ఇన్ లా హూ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీస్ నీడ్స్ నౌ అండ్ దెన్ అండ్ హూ ఇస్ దేర్ యాజ్ అ మారల్ సపోర్ట్. మరి ఇదంతా భగవంతుడు అనేవాడు ఉన్నాడు గనక తప్పకుండా అందరికీ మంచిగా మనం గట్టిగా నిల్చున్నట్లయితే వీ కెన్ లుక్ ఫార్వర్డ్ టు దట్. గనక పిల్లలు మూడోదిగా మనం ఏం చేయొచ్చు? బికాస్ వీ నో లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, దేర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్ దట్ లైఫ్ కెన్ ఆఫర్ కదా. మనం అందరం చూస్తూనే ఉన్నాం ఎంత చక్కగా, ఈవెన్ నౌ నేను ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ దీస్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. నా లైఫ్ టైమ్ లో నేను దాదాపుగా 20,000 మంది పిల్లల్ని చూశాను. నేను ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేశాను. ఐ వాజ్ ప్రొఫెసర్ ఎట్ ఉస్మానియా యూనివర్సిటీ ఫర్ 16 years in the Department of English. నేను చూసింది ఏంటంటే, and I also worked under the university. I worked in affiliated college which is called St. Francis College for Women, which is exclusive for women. సో ఇక్కడ కూడా నేను చూసింది ఏంటంటే, యంగ్స్టర్స్, యంగ్ గర్ల్స్ కి ప్రత్యేకంగా వేరే ఇమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, బాయ్స్ కి వేరేగా ఉంటుంది. ఐ థింక్ మనకు అందరికీ తెలిసింది అది. సైకాలజీ చదివిన వాళ్ళు, ఎడ్యుకేషన్ లో చదివిన వాళ్ళు మనకు అందరికీ తెలుసు. కలిపి కూడాను యాజ్ అ కామన్ ఫీలింగ్స్ కూడా ఉంటాయి మనకి. కానీ యంగ్ గర్ల్స్ కి ఉండే కొన్ని సమస్యలు ఏంటంటే, వాళ్ళు కొంతమందితో షేర్ చేయలేకపోవటం అనేది, కొన్నిసార్లు ఓన్ పియర్ గ్రూప్ తో, ఫ్రెండ్ తో కూడా షేర్ చేయకపోవటం అనేది. ఎందుకనంటే ఏదన్నా ఒక సీక్రెట్ అనేది చెప్పితే పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అని ఒక భయం అనేది ఉంటుంది. పేరెంట్స్ బాగానే రియాక్ట్ అవుతుండొచ్చు తప్పకుండాను, ఎందుకంటే మోస్ట్లీ పేరెంట్స్ ఆర్ బీయింగ్ సపోర్టివ్. కానీ చైల్డ్ లో ఆ కాన్ఫిడెన్స్ ఇంకా రాలేదు, ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్, చైల్డ్ కి నూతనమైన ఎక్స్పీరియన్స్. ఆ విధంగా యంగ్స్టర్స్ కి ఈ యొక్క బాధలు ఉన్నప్పుడు షేరింగ్ బికమ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. తప్పకుండా ప్రతి స్కూల్లో, కాలేజ్ లో ఒక కౌన్సిలింగ్ సెంటర్ అందుకే ఉంటుంది. గర్ల్స్ కి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వటము, బాయ్స్ కి ప్రత్యేకంగా, ఎస్పెషలీ టీనేజర్స్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయమైన దే గో త్రూ సర్టన్ ఎక్స్పీరియన్సెస్. కనుక యూత్, యంగ్స్టర్స్ who are here available today watching this event,
మనం ఏం చూడాలంటే యు ఆర్ నాట్ గోయింగ్ త్రూ అ యూనిక్ ఎక్స్పీరియన్స్. Many adults also would have experienced it in their younger years. చాలా మంది ఆ యొక్క దారిలోనే వచ్చి ఉంటారు. ఎంతో మందికి లవ్ ఫెయిలియర్స్ జరిగే ఉంటాయి. ఆ ఫెయిలియర్ అని అనుకోరు, ఎందుకనంటే ఇందాక మనం విన్న ఆ యొక్క కేసుని మనం చూసినట్లయితే ఆ పిమ్మట లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని వాళ్ళు గ్రహించి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన పిమ్మట వాళ్ళు చూసేది ఏంటంటే దట్ రియలీ ఐ వాజ్ ఫూలిష్ ఇన్ మై యంగర్ ఇయర్స్. కానీ అది ఫూలిష్ అనుకోము, ఎందుకంటే అది దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్. ఓకే, సో మనం ఇప్పుడు మూడవదిగా మనం చూడాల్సింది ఏంటంటే యాజ్ యంగ్స్టర్స్, యూ ఆర్ ఆల్ వెరీ యంగ్, సో యూ కెన్ సే దట్ యూ మస్ట్ టేక్ యాక్షన్ అబౌట్ యువర్ ఓన్ స్టేటస్, యువర్ ఓన్ సిచ్యువేషన్. You must take it under your own control. You must become boss over yourself. Control your emotions, control your mind, and control your feelings. This becomes very important. This is very critical and crucial. Control చేసుకోవాలంటే ఏంటి? ఒక థెరపీలోకి వెళ్ళాలనే కాదు, ఒక మెడిటేషన్, ఒక ఎక్సర్సైజ్, ఫిట్నెస్ ఏదో చేయాలనే కాదు. But you can always do one thing, which is you can focus your attention and your mind and your strength on a certain activity which can interest you. Maybe music నేర్చుకోవడంలో ఇష్టం ఉండొచ్చు, డాన్స్ నేర్చుకోవడంలో ఉండొచ్చు, లేదా ఏదైనా మంచి హాబీ, లేదా రీడింగ్. యూ హ్యావ్ టు ఫోకస్. మీ యొక్క ప్రయాసం అంతా యూ హ్యావ్ టు డైవర్ట్ యువర్ ఎనర్జీ ఆన్ టు సంథింగ్ విచ్ కెన్ బ్రింగ్ సాటిస్ఫాక్షన్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి ఒక్కరికి అఫ్ కోర్స్ కరోనా సిచ్యువేషన్ లో మనం చూసినట్లే మనకి ప్రయారిటీస్ హెల్త్, కానీ మనకందరికీ కావాల్సింది ఒకటి ఏంటంటే హ్యాపీనెస్. If we want to be happy, many philosophers, including Swami Vivekananda garu, Mari Ramakrishna garu, who has started Ramakrishna Mission, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలి అని అంటే మనం స్టమక్ ఫుల్ గా తింటే హ్యాపీగా ఉంటామని కాదమ్మా. ఇఫ్ వి బై ఆల్ దట్ వీ వాంట్ మనం హ్యాపీగా ఉంటామా? అలా కాదు. బట్ వెన్ వీ కెన్ మేక్ అవర్ నేబర్ హ్యాపీ, వి ఆర్ హ్యాపీ. ఎప్పుడైతే మన ప్రక్కన ఉన్న వాళ్ళకి మనము హ్యాపీనెస్ ఇవ్వగలుగుతామో మనం హ్యాపీగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అ బాక్స్ ఫుల్ ఆఫ్ 5-star bar chocolate and go and give it to children who are deprived of eating chocolate, who do not have financial resources, who maybe live in a poor community like in a slum area, వాళ్ళకి మీరు ఇచ్చినట్లయితే వాళ్ళు ఎంత సాటిస్ఫై అయితే ఆ హ్యాపీనెస్ చూసినప్పుడు మనకొచ్చే సాటిస్ఫాక్షన్, మన బాడీలో తిరిగే హార్మోన్స్, it is human. It is a human nature to feel satisfied and happy when you can make another person happy. నా ఓన్ లైఫ్ లో కూడా నేను చూసింది ఏంటంటే యాజ్ కపుల్స్, హస్బెండ్ అండ్ వైఫ్, మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉండగలుగుతామో అని అంటే మన స్పౌస్ ని మనం హ్యాపీ చేసినప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అది ఊరికే మామూలుగా పైన చేసే హ్యాపీనెస్ కాదు, మనస్ఫూర్తిగా లోపటి నుంచి మనం when we are willing to give that to the other person, then we are happy. When we are willing to give our whole self to children, మన పిల్లలకి మనం పూర్తిగా ఇవ్వగలిగినప్పుడే then we are happy. Maybe there are adults in the family, elders in the family. When you can make them happy, we are more happy and more satisfied. ఎందుకంటే దేవుడు మనకి ఆ విధంగా ఆశీర్వదించారు. ఎప్పుడైతే ఇతరులని హ్యాపీగా పెట్టామో మనం కూడా హ్యాపీగా ఉండడానికి దేవుడు ఇచ్చిన ఆ యొక్క అనుభూతి మనకి ఆ పైనుంచి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆ యొక్క he has created those hormones in our body. So you can always be happy and satisfied by making your parents happy. Maybe there is something your dad or mom has said which you do not like, కానీ అయినప్పటికీ కూడా వాళ్ళని హ్యాపీ చేయాలంటే నువ్వు ఆ ఎఫర్ట్ వేయాలి. ఇనీషియల్ గా అది కష్టంగా కనిపించవచ్చు, చిన్నగా నీకు అది ఒక మంచిగా అనిపించినప్పుడు నీకు అది ఒక అలవాటు అవుతుంది. ఎప్పుడైతే నువ్వు చికాకు పడవో మీ తల్లిదండ్రుల మీదనో మీ పెద్దల మీదనో ఇంకెవరి మీదనో, ఎవరైతే మీ మీద సమ్ రూల్స్ పెడుతున్నారో లేదా ఏదో సాధిస్తున్నారో ఏదో చెప్తూ ఉన్నారో, ఇప్పుడు వాళ్ళని మనం కొంచెం సహనంతో మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క when we are giving ourselves to them, then you will see that you are able to make them happy, and in turn your happiness is growing. Your happiness is growing and growing, and you're growing in maturity in your character, and you're blooming to become the best human being. ఈ కరోనా టైంలో కూడా మనం అందరం చూసింది అది. ఎంతో విషాదం చూసాం మన చుట్టూ, మన ఫ్యామిలీస్ లో. There are so many families which have lost 2-3 members in home.
There are families where we have lost one person in home. There are families where maybe nobody died, but somebody you know has passed away. కానీ ఈ సమయంలో కూడా మనకందరికీ తెలిసింది ఏంటంటే ఓన్లీ వన్ థింగ్ వి నో ఇస్ లైఫ్ ఇస్ ప్రెషియస్. దేవుడు మనకి ఒకసారి లైఫ్ ఇచ్చినప్పుడు ఈ లైఫ్ ను పూర్తిగా మనం జీవించడమే మన యొక్క బాధ్యత. అది మన హక్కు, మన బాధ్యత. యాజ్ పేరెంట్స్ నౌ ఐ వుడ్ జస్ట్ లైక్ టు స్టేట్ ఫ్యూ థింగ్స్ అండి. పేరెంట్స్ గా మనము మన యొక్క బాధ్యతని పిల్లల్ని చాలా ప్రేమపూర్వకంగా పెంచుతూ ఉంటాం. కానీ ఒక బాధ, విషాదకరమైన జరిగినప్పుడు అనుకోకుండా ఉండిన విషాదం. ఎందుకంటే పిల్లలు ఇన్ దట్ స్పర్ ఆఫ్ అ మూమెంట్, ఇన్ దట్ ఇమోషనల్ మూమెంట్ వాళ్ళు చేసిన తప్పు అది అంటే తల్లిదండ్రులను వాళ్ళు ప్రేమించట్లేదని కాదు, తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉండొచ్చు, కానీ ఆ ఇమోషనల్ మూమెంట్ లో వాళ్ళు చేసిన ఆ యొక్క తప్పు, ఇట్ ఈస్ పుట్టింగ్ us into so much of sadness in life, lifelong sadness, lifelong ఒక burden గా మిగిలిపోతుంది అది. కానీ we need to also strengthen ourselves from within. మనల్ని మనం ధైర్యపరచుకోవటం. ఇప్పుడు మనకు తెలిసిన ఎరా శామ్యుల్ రెడ్డి గారు స్పందనాని ఫౌండేషన్ పెట్టారు. దీని ద్వారా ఎంతో మందికి ఎంతో ఉపయోగకరంగా ఈ చక్కటి ఎవ్రీ వీక్ వెబినార్ జరిపించడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. చాలా కష్టంగా ఉండే విషయం ఇది. ఎందుకంటే యూ హ్యావ్ టు గ్యాదర్ పీపుల్ టుగెదర్, యూ హ్యావ్ టు ఆర్గనైజ్, యూ హ్యావ్ టు స్పెండ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ టైమ్. సో ఈ విధంగా యూఆర్ డూయింగ్ గ్రేట్ సర్వీస్ టు ద పీపుల్. గనక ఆ విధంగా పేరెంట్స్ కూడా when we are going through that difficult phase, we need to divert our attention to give happiness to people around, like you are setting a good example. ఈ విధంగా I would say that parents have, of course, we have the courage to go through life and we know that, మన జీవితంలో కూడా మన ధైర్యం మనం తెచ్చుకోవాలి, ముందుకు సాగాలి, మన గమ్యం మనము ముందుకు వెళ్ళాలి అని. ప్రతి ఒక్కరికి చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, I thought I must leave us with a word of hope to better life. Hope to better life. హోప్ అనేది లేనట్లయితే మనకి ఫ్యూచరే లేదని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ వెన్ దెర్ ఇస్ హోప్ ఫర్ టుమారో, రేపటి రోజు బాగుంటుంది, రాబోయే తరం బాగుంటుంది, కాలం బాగుంటుంది అని అనుకున్నప్పుడే మనకు ఆశ ఉంటుంది జీవితం మీద. ఈ పాండమిక్ వచ్చినప్పుడు కూడా మనం అందరం గుర్తించుకున్నది ఏంటి, అబౌట్ 100 years ago సిమిలర్ సిచ్యువేషన్ అయింది. పాండమిక్ ఉండింది, ఎంతో మంది, ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. అట్లీస్ట్ నా మనకు తెలుసు హౌ టు డీల్ విత్ ఇట్. ఒక వ్యాక్సిన్ అనేది వచ్చింది, ఇంకా ఎక్కువ వ్యాక్సిన్స్ వస్తున్నాయి, వేరే రకాలుగా వీఆర్ ఏబుల్ టు సపోర్ట్ అవర్ సెల్వ్స్. సో అదే కాకుండా ఫ్లడ్స్ వచ్చినా ఏమొచ్చినా అని ఎటువంటి కెలామిటీ వచ్చినా కానీ హ్యూమన్స్ హ్యావ్ ద టెండెన్సీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజీలీ. సో మనకు తెలిసిందే. కానీ ఆన్ దిస్ line, I would like to leave us by saying that we need to always be focused on how we can be resourceful to people around us, how we can encourage our youth and our own other parents around us, how we can be a source of strength to many others. Ante ee vidhanga manam oka source of strength laga undala ante kudanu we need to have that courage within us. Ganaka I would encourage parents to always look forward with that ray of hope. We know, ante meeru, some parents who have lost their dear ones, you have gone through a lot more wherein I do not stand a match. You have gone through maybe situations and experiences wherein you have come out to be one of the best. So at the same time, I would like to leave this encouragement that when you are doing this service to people around, when you are encouraging people around, when you are being a support system, that lifeline through which many can hold on to, many can gain courage from, you are doing the best. And while you are doing the best, dear parents, manam ee vidhanga munduku vellali anante, because we have always learnt our lessons already. ఏదో మనలో బలహీనత ఉండొచ్చు, ఎందుకంటే ఆఫ్టర్ మిడిల్ ఏజ్ అండ్ ఆఫ్టర్ కమింగ్ టు అ సర్టెన్ ఏజ్ దేర్ ఆర్ బాడీలీ వీక్నెసెస్ wherein you want to do something కానీ there is not enough strength, there is not enough of support system that we want. But at the same time, putting in that effort builds that happiness and that hope for future. And through whatever services you are doing, many youngsters around, many other adults around are gaining that courage and strength. So hats off to you. I wish you all the best. And I pray to God
that God will give you that comfort and that strength. Thank you all very much.